మీరు చేసిన పాపాలు లెక్కగడితే కంసుడు కృష్ణుడి ప్రాణాలు తీసేయాలనుకున్న దగ్గర నుండి చివరికి తన ప్రాణాలే తను పోగొట్టుకునే వరకు చేయాల్సిన తప్పులన్నీ చేసావు పెదనాన్న. అందుకే అడుగుతున్నాను, నా పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోకుండా చూస్తావా గంగా? నీకు పసుపు కుంకాలు కావాలంటే తిరుపతి? అవునండి. మీ అత్తయ్య అడిగితే నా ప్రాణం తీయకుండా వదిలేస్తావా గంగా? రే, పసుపు కుంకాలు ఎక్కడున్నాయి? నీ పక్కనే అమ్మ చేతిలో ఉన్నాయి నాన్న. ఏం చేస్తున్నావు మావయ్య? కళ్ళు కనపడట్లేదు కానీ లేదంటే నా ప్రాణమైనా తీసుకునేవాడిని, అది లేదంటే మీ అత్త ప్రాణాలైనా తీసుండేవాడిని. నాకు మళ్ళీ నువ్వు అడిగినంత మాత్రాన ఆయుష్ నాకు ఇచ్చినట్టు కాదే. గంగని పసుపు కుంకాలు అడిగి నా ప్రాణం తీసినట్టు. అత్త, పసుపు కుంకాలు ఎగిరి నీ మీద పడ్డాయి. నీ భర్తే నీ నుదుటిన బొట్టు పెట్టినట్టే. తన ఆయుష్ గట్టిది, నువ్వేం కంగారు పడకు. ఈ ఇంట్లో నువ్వు ఉన్నంత వరకు వీళ్లకు ఏ అపాయము ఉండదు పెద్దమ్మ. అయినా బొట్టు పెట్టి ఆశీర్వదిస్తే అయిపోతుంది కదా మావయ్య, అలా నేలపాలు చేస్తారా? ఇలాంటి పాపాలు చూడడం కన్నా కళ్ళు శాశ్వతంగా కనబడకపోయి ఉంటే చాలా బాగుండేది. అమ్మా నాగవల్లి, మేం వెళ్ళొస్తామమ్మా. మంచిదన్నయ్యా. వస్తాం నాగవల్లి. అలాగే వదినా. మీ ఆయుష్ బాగుండాలని అలా అడిగితే మీరెందుకండి పసుపు కుంకాలు గాల్లోకి ఎగిరేశారు? నోరు మూసుకో. నువ్వని అడిగేదేందే? మా అన్నయ్య కాబట్టి నువ్వు చేసిన పనికి క్షమించి వదిలేశాడు వదినా. అదే ఇంకొకళ్ళైతే నిన్ను సుమంగళిగానే పంపించేవాళ్ళు. ఏంటి బాబు, వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళారు, వచ్చేటప్పుడు మౌనంగా ఉన్నారేంటి? ఆ ఇంట్లో నాగవల్లితో పాటు 3 కొరివిదయాలున్నాయన్నయ్య. ఇంకా ఆనందం ఎక్కడుంటుంది? కళ్ళల్లో కారం కొట్టాం కదా, ఆ మంట ఇంకా ఉన్నట్టుంది. అందుకే ఇలా చేశాడు. నాగవల్లి కోసం మనం వెళ్ళాం కానీ అతను అలా మాట్లాడతాడని నేను అనుకోలేదు. మా చెల్లెలు ఎలా ఉంటుందో ఏంటో అక్కడ. తను ధైర్యవంతురాలు కాబట్టి అక్కడ నెట్టుకుని వస్తుంది. ఇంకొకరైతేనా ఒక్క క్షణం కూడా ఉండలేరు. నేనెప్పుడూ ఆ ఇంటి కోడలైపోయానన్నయ్య. వాళ్ళేమో రాక్షసుల్లా ఉన్నారు. ఆ ఇంటికి కోడలుగా వెళ్తానంటే అసలు ఒప్పుకుంటావా లేదో? పెదనాన్న దేవరాజన్నయ్య దుర్మార్గులు, వీర్రాజన్నయ్య మంచోడే కదా బావా. అతను మంచివాడైతే ఏముంది, ఆ దుర్మార్గులు పడనివ్వరు కదా. అయితే వీర్రాజన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి కదా బావా. అది వాళ్ళిష్టం. మా చెల్లెళ్ళైతే ఆ ఇంటికి వెళ్ళరు కదా. ఒకవేళ వెళ్తే అదే ఏ అమ్మాయి అయినా ఏదో ఒక రోజు ఆ ఇంట్లో చిన్న కోడలిగా అడుగు పెట్టాల్సిందే కదా. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటున్నాను. వాళ్ళ జీవితం ఎందుకు నాశనం చేస్తారు? పెళ్లి విషయం ఎలా చెప్పాలి? ఇప్పుడే గొడవ జరిగేలా ఉంది. అన్నయ్య వీర్రాజు బాబుని కూడా నమ్మట్లేదే. ఇంకా నయం శ్రీవల్లిని కుముదని తీసుకురాలేదు, లేదంటే వాళ్ళు కూడా అవమానపడ
అత్తయ్య భోజనం చేయత్తయ్య. ఇక మీ అత్త తినదులే నాగవల్లి. ఎందుకు బతిమాలుతున్నావు? అదేంటి మావయ్య? ఈ రోజు నుంచి ఓ 4 రోజులు తినకపోతే ఓ నలుగురిని తీసుకురావచ్చు. ఎందుకు? శవాన్ని మోసుకెళ్ళాలి కదా. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? మరి అంతే కదా, సుమంగలిగా వెళ్ళిపోవాలనుకుంది. ఏ ఆడదైనా అదే కోరుకుంటుంది, సుమంగళిగా వెళ్ళాలని. అందుకేనా వదినా నువ్వు పసుపు కుంకుమ భిక్షం వేయమని చెప్పేసి గంగని కోరుకున్నావు? అయినా నువ్వలా కోరుకోవడం ఏంటమ్మా? వీళ్ళ చెల్లెలకి అక్కలకి దేవుడై ఉండొచ్చు వాడు, నాకు మాత్రం పగోడే. ఎందుకు పగోడు? వాళ్ళ చెల్లి మెళ్ళో బలవంతంగా తాళి కట్టినా నిన్ను బతకనిచ్చినందుక? నువ్వు తప్పుడు కేసును బనాయించి జైల్లో పెట్టించినా నిన్ను క్షమించినందుక? నువ్వు ఎంత అవమానించినా వాళ్ళ చెల్లి మొహం చూసి ఈ గుమ్మం తొక్కాడ్రా. నీలో మార్పు రావాలని మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి వాయనం విప్పించాడు. అయినా కూడా నా మేనల్లుణ్ణి పగోడు అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఆడి నోరు కాదు తిరుపతి, ఆడి చేతి నుంచి చెప్పొచ్చి పంచాయతీ కుర్చీలో కూర్చున్న నా మీద పడినాది. అప్పుడు నన్ను చూసి నవ్వుకున్నారు, కానీ ఏ ఒక్కరి కళ్ళల్లో భయం కనపడలేదు. మేనమావ మీద చెప్పిస్తున్నోడు పగోడు కాకుండా మనోడెట్ట అవుతాడు? మా అన్నయ్య కన్నెర్ర చేస్తే మగాడు పగోడు ఎవ్వరు ఉండరు మావయ్య. ఇందాక పసుపు కుంకాలు భిక్షం వెయ్యమని అడుక్కోవడమే చూసావు పాపాయి పిన్ని. కానీ ఆ రోజు మా అత్తయ్య గనక అడ్డుపడకపోతే నువ్వు మా ఇంటికొచ్చి తినడానికి మీ అన్నయ్య ఉండేవాడు కాదు. ఆ పిలుపు నీకు దూరం అయ్యేది. ఏయ్, మీ అన్నయ్య ఏమైనా యమధర్మరాజు అనుకుంటుండవా? అందర్నీ పైకి పంపించేస్తాడన్నట్టుగా చెప్తా ఉండవు. నీ మీదకు కత్తి తీసుకొచ్చినప్పుడు గంగబావ అడ్డుపడ్డాడు పాపత్త. లేదంటే నిజంగానే నీ పాలిట ఎముడయ్యేవాడు. రాయ్, గంగ ఆవేశంతో ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? ఊరికి సర్పంచ్ అయి ఉండొచ్చు, కానీ నాలాగా పోలీస్ ఆఫీసర్ కూడా కాదు కదా. అందుకే బావా నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని శివ వదిన పోలీస్ ఆఫీసర్ అయింది. అప్పుడెలా మర్చిపోయావురా నిన్ను సస్పెండ్ చేయించింది? నువ్వు ఎస్ఐగా పనిచేసిన అదే స్టేషన్లో నీ చేత ఊడికం చేయించింది. అవన్నీ చేయాలనేసి మళ్ళీ అన్నయ్య ఆశపడుతున్నాడేమో. రాయ్, నేనెందుకు చేస్తాను? శివ వదిన నువ్వింకా 4 కాలాల పాటు బాగుండాలనేసి నీ మీద ఒక్క రిమార్కు కూడా చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. లేదంటే మామయ్య ఇచ్చిన ఎకరం పొలంతో పాటే నీ జీవితం కూడా వృధా అయ్యేది. మాటకు మాట సమాధానం చెప్తా ఉండారు అల్లుడు వీళ్ళు. తలకెక్కించుకోకపోతే బడిత పూజే పాపాలు. నేను పసుపు కుంకాల భిక్షం అడిగినట్టు నువ్వు ప్రాణ భిక్ష పెట్టమని గంగని అడుక్కోవాల్సి వస్తుంది. విన్నావు కదా, 4 రోజులు ఉండాలి అనుకుంటే ఇలాగే మౌనంగా ఉండు. అప్పుడంటే కుముద ప్రాణం అడ్డుపెట్టి నిన్ను కాపాడాడు. ప్రతిసారి అలాగే ఉండదత్తా. వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. నువ్వేం చెయ్యవేందన్నా? సమయం చూసి దెబ్బ కొట్టాలి. నలుగురు సెల్లుల్లో ఏదో ఒక సెల్లి విషయంలో దొరకపోడు. దొరుకుతాడు నాన్న, దొరుకుతాడు. ఎవరు సామి మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. పెళ్లి చేసుకొని కృష్ణాపురం వెళ్ళి చాలా ఏళ్ళు అవుతుంది కదమ్మా, ఎలా గుర్తుపడతారు నన్ను? పాపాలు, ఆయన ఎవరనుకుంటున్నావు? చాలా మహిమగల స్వామీజీ, జాతకాలు చెప్పడంలో దిట్ట.
అయితే ఎందుకొచ్చారు? కళ్ళల్లో కారం కొట్టాడు కదా, ఈ కొత్త సంవత్సరమైనా జాతకాలు చూపిస్తే మంచిదేమో అని పిలిపించాను. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా మావయ్య. మీరు జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి కీడు జరగదు. గ్రహాలు కుదురుగా లేనప్పుడే అదృష్టం అడ్డం తిరిగైనా పన్ను విరుగుతుంది. అందుకే గ్రహ బలాలు, గృహయోగం అన్నీ పంతులే చూసి చెప్పాలి. వీటన్నిటికంటే ముందు నీ జాతకం చూపించుకో అన్నయ్య. ఎందుకంటే నువ్వు తీసుకుపోయే నిర్ణయాలన్నీ ప్రాణాల మీదకే వచ్చేవై ఉంటాయి కదా. అయితే నీ జాతకం చూపిద్దాం వీర్రాజు. ఎవరిని ప్రేమించలేదంటున్నావు, సంబంధం చూస్తే చేసుకోవట్లేదు. విషయం ఏంటో కనుక్కోవచ్చు. అవును స్వామీజీ, నా చిన్నల్లుడికి ఏదైనా దోషం ఉంటే పరిహారం చెయ్యండి. నెల తిరిగేలోపు ఈ ఇంట్లో చిన్న కోడలు తిరగాల. నేను చేసుకోవాల్సిన టైంలో చేసుకుంటాను. వదిన కడుపుతో ఉంది కదా, ముందు వదిన జాతకం చూపించండి. తనకే బ్రహ్మాండమైన బిడ్డ పుడుతుంది. అలా అని కాదమ్మా, పుట్టబోయే బిడ్డ తల్లి జాతకం ప్రకారం జన్మిస్తారు కదా. దివ్యమైన భవిష్యత్తుంటే సంతోషమే. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేయొచ్చని చెప్తున్నాను. అయితే నా జాతకం తర్వాతైనా చూడొచ్చు స్వామీజీ. ముందు ఈ ఇంటి బిడ్డ జాతకం ఎట్లా ఉండదో తెలియాలా? అప్పుడా వెళ్ళి నీ పెండ్లం జాతకం తీసుకురా. ఎదుగోండి స్వామి. అయ్యో, వరదరాజులు గారి జాతకం చూద్దామనుకుంటే వాళ్ళ కోడల జాతకం చూసిన తర్వాత ఎందుకో కొంచెం బాధేస్తోంది. ఏమైందో చెప్పండి స్వామి. నీకు బిడ్డ పుడితే మీ అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా. అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా. అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. నా బిడ్డ మహర్జాతకుడు. ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు? తప్పేం లేదురా. శత్రు బాధ తప్పుతుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అలా ఎందుకు మాట్లాడుతున్నావు బావా? మీరు మా అన్నయ్యని శత్రువులా చూస్తున్నారే కానీ మీ గురించి మా అన్నయ్య ఎప్పుడు అలా అనుకోలేదు. పర్లేదులే అమ్మా, మీ అన్నయ్య ఎలా అనుకున్నా జాతకం ప్రకారం మాకు మంచి జరుగుతుంది అనుకుంటాం. ఎందుకండి అంత సంతోషపడుతున్నారు? మీ జాతకం బాగుందని చెప్పలేదు కదా. వాళ్ళ అన్న జాతకం బాగాలేదని చెప్పిన తర్వాత మా జాతకాలు బాగున్నట్టే కదోదినా. మంచి శుభవార్త చెప్పారు స్వామీజీ. మీరు వెళ్ళిరండి. ఇదిగో అమ్మా, వస్తానమ్మా. వస్తాను బాబు. నిన్నొచ్చి పసుపు కుంకాలు నిలబెడతా అన్నవాడు ఈరోజు శివపార్వతి పసుపు కుంకాలు తుడుచుకుపోతాయేమో. వస్తున్నాను. నేను ఇందాక చెప్పిన సరుకులన్నీ రెడీ చేసి పెట్టు, నేను వచ్చి తీసుకుంటాను. అన్నయ్య, నువ్వు నాకు చిన్నప్పుడు ఆడుకోవడానికి బొమ్మలేమైనా తీసుకొచ్చావా? నీకిప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకమ్మా అలా అడిగావు? ఏం లేదన్నయ్య, బొమ్మతో ఆడుకోవడానికి. అన్నయ్య తీసుకొస్తాడు కానీ నీకు ఆడుకోవడానికి ఎందుకే? నాకు కాదు, నాగవల్లి అక్కకి బిడ్డ పుడుతుంది కదా, తనకి. హా, నీకెలాగో పని పాట ఉండదు కదా. నీతో ఆడుకోవడానికి, కబుర్లు చెప్పడానికి ఒకరు తోడవుతారులే. ఏంటి చెప్పేది? ఈ కాలం పిల్లలు హరికథలు బుర్రకథలు వినరక్క. ఆడుకోవడానికి టాయ్స్ కావాలి.
టాయ్స్ ఏంటి టీ లాగా? టీ అంటే అది కాదక్క, తాగేది. టాయ్స్ అంటే ఆడుకునేవి. ఓహో, అయినా నాగవల్లి ఇక్కడెందుకు ఉంటుంది? వరదరాజుల మావయ్య ఇంట్లో ఉంటుంది. పుట్టబోయే బిడ్డకి అన్ని వాళ్ళే తీసుకొస్తారు. అక్కనే సరిగ్గా పట్టించుకోరు, ఇక పుట్టబోయే బిడ్డనేం పట్టించుకుంటారు? అవును బావా, ఒక్కరోజు నాగవల్లి ఇంటికొస్తేనే తినడానికి ఫ్రూట్స్, చూడడానికి బొమ్మల ఫోటోలు తీసుకుని వచ్చావు కదా. మరి ఈ నెలలో నాగవల్లి బిడ్డ రాబోతోంది. ఏం తీసుకురావా బావా? గంగా, గంగా, వచ్చావా రాజు? ఉయ్యాల చేయించమని ఆర్డర్ ఇచ్చావు కదా, అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. తీసుకొచ్చేయమంటావా? అప్పుడే వద్దు రాజు, చెల్లి డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకొద్దుగానే. అలాగే గంగా, ఉంటాను. డబ్బులేమైనా కావాలా? అడ్వాన్స్ ఇచ్చావు కదా, మిగతా డబ్బులు ఉయ్యాల ఇచ్చాక తీసుకుంటానులే. మబ్బుల వెనకాల వెన్నెలానంతం, ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. అవునమ్మా, మన అమ్మ తన చీరతో ఉయ్యాల కట్టి మన అందరికీ జోలపాట పాడింది. నా చెల్లెళ్ళందరినీ నేను అలాగే ఉయ్యాల ఊపుకుంటూ ఉండేవాణ్ణి. మీరు నడవలేరని నేను ఎత్తుకుని తిరిగేవాణ్ణి. ఇప్పుడు నా చెల్లెళ్ళ బిడ్డలకి ఆ పరిస్థితి రాకూడదు. శ్రీమంతుల బిడ్డల్లా పెద్ద ఉయ్యాల్లో ఊగాలి. మరి నాకెప్పుడు తీసుకొస్తావు? నీకు కూడా బొమ్మలు తీసుకురావాలా? నాకు బొమ్మలు కాదు, ఉయ్యాల కావాలి. మీ చెల్లెల బిడ్డలనే కాదు, మన బిడ్డల్ని కూడా అందులో వేసి ఊపాలి కదా. నువ్వు ఊపింది చాలే గాని ముందు మా చెల్లెళ్ళకి ఏం కావాలో చూడు. చూడండి మీ అన్నయ్య ఎలా వెళ్ళిపోయాడో. శిబా, మా అన్నయ్యకి నీ మీద ప్రేమ లేదు అనుకోవద్దు. మా బిడ్డల్ని అంతలా చూసుకుంటే ఇక నీ బిడ్డల్ని ఎలా చూసుకుంటాడో ఆలోచించు. గంగాబావ మీద నాకు ఆ నమ్మకం ఉంది, మీరేం చెప్పక్కర్లేదు. స్వామి, స్వామి, ఏంటమ్మా గర్భవతివి నువ్వు? ఎందుకింత ప్రయాసపడి వచ్చావు? నాకు బిడ్డ పుడితే మా అన్నయ్యకి గండం ఉందన్నారు కదా, అది నిజమేనా స్వామి? వేదాలు వల్లెవేసేవాడి నోటి వెంట అసత్యం రాదు తల్లి. నేను చెప్పింది 100% నిజం. స్వామి, అవునమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ జాతకం ప్రకారం మూలా నక్షత్రంలో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ బిడ్డ పుడితే మీ అన్నయ్యకు ప్రాణగండం తప్పదు. మా అన్నయ్య నా మీద, నా బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. అలాంటిది నా బిడ్డని చూసే అదృష్టం దక్కదు, చూసినా దురదృష్టం వెంటాడుతుంది అంటే దాన్ని మేము ఎలా భరించాలో అర్థం కావట్లేదు స్వామి. దురదృష్టం వెంటాడడం కాదమ్మా, నీకు బిడ్డ పుడితే
మీ అన్నయ్యని చావు వెంటాడుతుంది. మాకు మా అన్నయ్య ధైర్యం, బలం, తోడు, నీడ. ఇప్పుడు మా అన్నయ్య ప్రాణాలకే ప్రమాదం అంటే ఈ బిడ్డని వద్దనుకోవాలో లేకపోతే ఆ అన్నయ్యని కాదనుకోవాలో ఏం తెలియట్లేదు స్వామి.